వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మార్చి 19వ తేదీ 2 డైనోసార్ల లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొనబోతున్నాయి. ఇప్పటికే మనం చెప్పుకున్నాం ఆ 2 సినిమాలు ధురంధర్ 2 అండ్ టాక్సిక్. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ మార్చి 19 డేట్ ఉందో దానికి సంబంధించి యష్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. ఆయన మార్చి 19వ తేదీ ధురంధర్ 2 తోటి గనక టాక్సిక్ వస్తే ఇబ్బంది ఎదురవుతుందేమో అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం ఇది. ఎందుకంటే ధురంధర్ సినిమా గత సంవత్సరం చివరిలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. 1300 కోట్ల రూపాయలకు పైగా ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను కొల్లగొట్టి 2025లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ చిత్రంగా ఒక చరిత్ర సృష్టించింది. సో అందుగురించి దానికి ఆ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో చూడాలనేటువంటి ఒక కుతూహలం సినీ ప్రియులందరిలో కూడా ఉంది. సో అందుకని ఎక్కువ ఆలస్యం చేయకుండా కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆ సినిమాని, మొదటి సినిమా రిలీజ్ అయినటువంటి 4 నెలల వ్యవధిలోనే రెండో సినిమాని కూడా నిర్మాతలు తీసుకొస్తూ ఉన్నారు. ఆదిత్య ధర్ దానికి దర్శకుడు, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. సో అందులో రణ్వీర్ సింగ్ కథానాయకుడుగా నటించినటువంటి ఆ సినిమా. సో ఇందులో మరింత వైలెన్స్ ఉంటుంది, మరింత డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటాయి. సో ఏం జరుగుతుంది, ఏం చూడాలని చెప్పేసి అందరూ కూడా కుతూహలం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ సినిమా మీద టాక్సిక్ తోటి రాబోతున్నాడు యష్ బాస్ అని అందరూ ప్రేమగా పిలుచుకునేటువంటి, అభిమానులు ప్రేమగా పిలుచుకున్నటువంటి యష్. కేజీఎఫ్ 2 సినిమాలతోటి యష్ కీర్తి ఏ స్థాయిలో పెరిగిపోయిందో మనం అందరం చూసాం. ఒక కన్నడ నటుడిగా, ఒక చిన్నపాటి హీరోగా అంతకుముందు ఉన్నటువంటి అతను ఒక్కసారిగా కేజీఎఫ్ సినిమాతోటి, కేజీఎఫ్ ఫ్రాంచైజీ తోటి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. సో అందు గురించి ఇప్పుడు టాక్సిక్ సినిమా మీద కూడా అంచనాలు అమోఘంగా ఉన్నాయి. ఒక లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ రూపొందించినటువంటి సినిమా. కానీ ఈ మధ్య వచ్చినటువంటి ఒక టీజర్ ఏదైతే ఉందో అది విపరీతమైనటువంటి హైప్ని సినిమా మీద క్రియేట్ చేసింది. దాంతోపాటు వివాదాలు కూడా దాని మీద వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. యూత్లో ఇప్పుడు టాక్సిక్ మీద విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది వాళ్ళల్లో. సో ఈ సందర్భంగా ధురంధర్ 2 ప్రొడ్యూసర్స్ తమకు ఏ మాత్రం చెప్పకుండా ఆ డేట్ ని అనౌన్స్ చేశారు అని చెప్పేసి యష్ తన సన్నిహితుల వద్ద దగ్గర బాధపడుతున్నారు అని చెప్పేసి ఈ మధ్య వార్తలు వస్తూ ఉన్నాయి. ఎప్పుడో పోయిన సంవత్సరం ఎప్పుడో మేము మొదటగానే ఆ డేట్ ని అనౌన్స్ చేశాం, ఒక్క మాట కూడా మాకు సంప్రదించకుండా చెప్పబెట్టకుండా ధురంధర్ 2ని కూడా అదే డేట్ ని అనౌన్స్ చేశారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద యష్ అంటున్నట్టుగా ఇప్పుడు ఇదంతా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే అభిమానులు మాత్రం తగ్గకూడదని చెప్పేసి, నేను గనక ఇప్పుడు ఆ డేట్ నుంచి మరొక డేట్ గనక వెళ్తే అభిమానులు వాళ్ళు బాధపడతారు. నేను అభిమానుల్ని బాధ పెట్టే పరిస్థితిలో లేను. ఖచ్చితంగా నా సినిమా కూడా తాడో పేడో తేల్చుకుంటా. నేను మార్చి 19వ తేదీ ధురంధర్ 2 అది ఎట్లాంటి సినిమా అయినా సరే నేను నా సినిమాతోటి ఆ రోజే వస్తాను, అదేంటో బాక్స్ ఆఫీస్ దగ్గరే తేల్చుకుంటాను అని చెప్పేసి ఆయన సవాల్ చేసినట్టుగా కూడా ఇప్పుడు అభిమానులు సోషల్ మీడియాని హోరెత్తిస్తూ ఉన్నారు. సో ఇది నిజంగా ఆయన అన్నాడో అనలేదో మనకైతే తెలియదు, కానీ ఆయన సన్నిహితుల వద్ద ఇలా చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఒకటైతే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది ఒక అంశం. ఏదేమైనా మార్చి 19 నుంచి టాక్సిక్ అనే సినిమా పక్కకు జరగట్లేదు అనేటువంటి విషయం మాత్రం స్పష్టమైపోయింది. ఎందుకంటే ధురంధర్ 2 తోటి వస్తే టాక్సిక్ కి ఆశించిన రీతిలో కలెక్షన్ రాదేమో అని చెప్పి. కానీ డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా మీద నమ్మకం పెట్టుకున్నారు. అది 19వ తేదీ వస్తున్నా సరే 120 కోట్ల రూపాయలు పెట్టి తెలుగు రాష్ట్రాల హక్కుని కొనుగోలు చేశారు దిల్ రాజు. అలాగే ఫార్స్ ఫిలిమ్స్ వాళ్ళు 105 కోట్ల రూపాయల నుంచి 120, వాళ్ళు కూడా 110 కోట్ల రూపాయల మధ్యలో ఓవర్సీస్ కి సంబంధించినటువంటి రైట్స్ ని వాళ్ళు కొనుగోలు చేశారు. సో అట్లా మొత్తంగా చూసుకుంటే కర్ణాటక హక్కులు, తమిళనాడు హక్కులు, అలాగే నార్త్ హక్కులు ఇవన్నీ చూసుకుంటే ఈజీగా అక్కడే 700 కోట్ల రూపాయల వరకు తేలుతూ ఉన్నాయి. మిగతాది నాన్ థియేట్రికల్ గా ఆ రైట్స్ ఎడుతిరిగి వస్తాయి. కాబట్టి ఏ రకంగా చూస్తున్నా కానీ అది టేబుల్ ప్రాఫిట్ సినిమా లాగా కనిపిస్తుంది టాక్సిక్. మరి ఈ యుద్ధంలో, ఈ బాక్స్ ఆఫీస్ సమరంలో మార్చి 19న ఈద్ సందర్భంగా వస్తున్నటువంటి ఈ 2 సినిమాల్లో ఢీ కొంటున్నటువంటి ఇవి ఏ సినిమా పైచేయి సాధిస్తుంది, ధురంధర్ మాదిరిగా ధురంధర్ 2 కూడా అంతకు మించినటువంటి హిట్ సాధిస్తుందా, లేదా ధురంధర్ 2 మీద టాక్సిక్ పైచేయి సాధిస్తుందా? ఇప్పుడు అందరి ఆసక్తి కూడా దాని మీదే ఉంది. మరి చూద్దాం. ఈ 2 సినిమాలు కూడా కొదమ సింహాలాగా పోటీ పడుతున్నటువంటి వీటిలో 2 కూడా ఆడితే
ఇంకా బాక్స్ ఆఫీసు బద్దలే. మరి చూద్దాం ఏం జరుగుతుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.